నా బిడ్డ, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈరోజు వాగ్దానము. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోనూ వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఆమేన్.